నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం 2 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ని చూపించాము. బాన్స్వాడ టు నిజామాబాద్ రోడ్ ఏదైతే ఉందో పదే యాక్సిడెంట్స్కి దారి తీస్తుంది. ఎందుకు అంటే ఇక్కడున్న రోడ్ సిచ్యువేషన్ అలా ఉంది. గతుకుల రోడ్డు ఒకటి పక్కన పెడితే చాలా నేరో, రష్ బాగా పెరిగిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఒక బస్ వెళ్తే ఇంకొకటి వెళ్ళడానికి ఆస్కారం లేని కల్వర్ట్ చూడండి. ఈ కల్వర్ట్ ఎంత అధ్వానంగా ఉంది. నైట్ టైంలో వస్తే గనక అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి చూడండి, దారిలో ఎలాంటి బ్యారిగేట్స్ లేవు. మన కథనం తర్వాత స్పందించినాక కొన్ని చోట్లలో బ్యారిగేట్లు మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పడితే మాత్రం అసలు ప్రాణాలకి ఎంతైనా ముప్పు ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలాంటి బ్యారిగేట్ లేదు, ఎలాంటి కాషన్ లేదు. వచ్చే వ్యక్తులు అక్కడ చూడండి, రోడ్డు కర్వ్లో ఉంది. మలుపు నుంచి ఇటు వచ్చే వేగంలో ఎవరైనా స్పీడ్కి ఇప్పుడు కంట్రోలే ఉండట్లేదు. చాలా స్పీడ్గా వస్తున్నాయి వాహనాలు. దానికి తోడు ఈ మలుపు నుంచి వచ్చేసరికి ఇక్కడ ఖచ్చితంగా బ్యారిగేట్లు ఉంచాలి. నిన్న రాత్రి కూడా బ్యారిగేట్లు పెడితే కూడా ఒక పర్సన్ బ్యారిగేట్ వల్ల బతికిపోయాడని చెప్పొచ్చు. ఆ బ్యారిగేట్ని తోసుకొని మరీ రోడ్డు దిగి కిందకి వెళ్ళిపోయాడు. అంటే ఆ స్పీడ్లో కంట్రోల్ అనేది చాలా కష్టం. ఎందుకు అంటే ఆ స్పీడ్లో వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకునే లోపే మనకి ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది, రోడ్ కిందకి. సో రోడ్ కిందకి వెళ్తే ఆటోమేటిక్గా రోడ్ దాటింది అంటే కిందకి వెళ్ళిపోయే ఛాన్సే ఉంటుంది. సో వాహనదారులకు విజ్ఞప్తి, అండ్ చాలా వరకు మనకి పోలీస్ అధికారులు, ట్రాఫిక్ వాళ్ళు కొన్ని చోట్ల బ్యారిగేట్స్ పెట్టారు. బట్ ఈ కల్వర్ట్ చూసుకున్నట్టయితే చాలా డేంజరస్గా ఉంది. వాహనదారులు ఎవరైనా ఒకవేళ అదుపు తప్పి వస్తే గనక మొహం పచ్చడైపోతానే చెప్పాలి. నిజంగా హెల్మెట్లు ఉంటేనే బతికిపోతారు. హెల్మెట్ లేకుండా గనక ఎవరైనా డ్రైవింగ్ చేస్తే వాళ్ళ సిచ్యువేషన్ మనం ఇంకా మాట్లాడడానికి ఉండదు. చూడండి ఎట్లా ఉంది దీని సిచ్యువేషన్. ఈ కల్వర్ట్ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. మామూలుగా వచ్చే జనాలకి ఇది నైట్లో అర్థం కాదు. కంటిన్యూగా అయితే మట్టి రోడ్డు ఉందనుకుంటారు, లేదు అంటే రోడ్ అనుకుంటారు. ఇది కల్వర్ట్ అని ఏ విధంగా కూడా తెలియదు. సో ట్రాఫిక్ వాళ్ళు ఇంకొకసారి ఈ రోడ్లో తనిఖీ చేసి మరి ఎక్కడ బ్యారిగేట్లు అవసరం, ఎక్కడ కాషన్ బోర్డ్స్ అవసరం, సైన్ బోర్డ్స్ ఎక్కడ అవసరం అనేది చాలా వరకు గమనించి వీటిని తప్పించాలని కోరుకుంటున్నాం. మన కథనానికి స్పందించి బ్యారిగేట్లు పెట్టడం జరిగింది. సో ఇలాంటి బ్యారిగేట్లు ఉన్నప్పటికీ స్పీడ్ అధికంగా ఉండడం వల్ల వీటిని తోసుకొని మరీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కసారి రోడ్డు దిగిండ్రు అంటే అంతే, ఇంకా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే డౌనల్ అలా ఉంది. సో ఇలాంటి బ్యారిగేట్లు ఉన్నప్పటికీ వీటిని తోసుకొని వెళ్ళి పడిపోయారు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే స్పీడ్ ఆల్వేస్ థ్రిల్స్, మనం ఒప్పుకోవాలి. స్పీడ్ ఆల్వేస్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. అది మనకు చాలా తెలిసిన విషయం అయినప్పటికీ హెల్మెట్ ధరించడానికి కావచ్చు, స్పీడ్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు, మనకి అసలు దాన్ని పరిగణలోకి తీసుకోము అని చెప్పాలి. అది అందరికీ తెలుసు, అందరికీ అవసరమని తెలుసు. అది లేకపోతే ఎంతటి నష్టం జరుగుతుందో కూడా తెలుసు. అయినప్పటికీ దాన్ని మనం ఫాలో అవ్వడానికి మనకి అది టైం వల్లనో, పనుల వల్లనో, ఒత్తిడి వల్లనో, దేని వల్లనో అది మనం ఒప్పుకుంటాం. కానీ కొంత 5-10 నిమిషాల తేడాల్లో మనం గమ్యస్థానాన్ని అయితే చేరుకుంటాం. సో దాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని స్పీడ్లో వస్తున్నప్పుడు, దట్టు నైట్ టైంలో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బాన్స్వాడ టు నిజామాబాద్ రోడ్డు. సో ఇక్కడ కొంత రోడ్ వర్క్ జరుగుతుంది. సో దాని పరంగా కూడా చాలా ప్లేస్లలో రోడ్ రిపేర్ జరుగుతుంది. సో కొత్త రోడ్ వేస్తున్నారు, 4 లైన్ కాబట్టి చాలా చోట్ల రోడ్ని డ్యామేజ్ చేసి దాన్ని మళ్ళీ రోడ్ వేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనదారులు. హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ జర్నీని స్టార్ట్ చేయొద్దు. హెల్మెట్ ధరించండి, లిమిటెడ్ స్పీడ్తో వెళ్ళండి. ఇండైరెక్ట్గా మన కుటుంబ ప్రాణాలని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. నేను చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న అని. సో రోడ్ని గమనించండి, అక్కడి నుంచి హైట్లోంచి స్లోప్ ఉంది.
హైట్ నుంచి స్లోప్కి వస్తున్నప్పుడు ఏ వెహికల్ అయినా ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది. సో ఇలా వచ్చిన వెహికల్ ఇక్కడి నుంచి అదుపు తప్పి బ్యారిగేట్ని తోసుకొని మరీ, చూడండి, బ్యారిగేట్ని తోసుకొని మరీ వెళ్ళిపోయి పడిపోయాడు. సో అతని ప్రాణాలని కాపాడింది అతని హెల్మెట్ మాత్రమే. సో ఇక్కడి నుంచి వెళ్ళి మీరు కింద గమనించండి, అక్కడ పైప్ కోసం వేసిన పిల్లర్స్ ఉన్నాయి. సో వాటికి తల గనక కొట్టుకుంటే అసలు మనిషి తిరిగిరాని లోకాలే ఇంకా. సో ఆలోచించండి, ఈ బ్యారిగేట్లు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఇలా ఉంది. వెళ్ళి సీదా అక్కడ గుద్దుకొని పడిపోయాడు. సో ఎందుకు అంటే రిపీటెడ్గా చెప్తున్నాను, హైట్లోంచి కిందకి ఎప్పుడైతే డౌనల్లోకి వస్తుంటామో వెహికల్ స్పీడ్ కంట్రోల్లో ఉండదు. అండ్ దానివల్ల మనం ఇంకొంత స్పీడ్లో ఉన్నా, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పరిస్థితి ఇలా ఉంటుంది. ఇది పరిస్థితి. అండ్ ఇంకొకటి మీకు చెప్తున్నాను, మనకి మనం చూసుకున్నాము, ప్రయాగ్రాజ్ నుంచి వస్తున్న వెహికల్ ఏదైతే ఉందో అది ఇట్లాంటి పరిస్థితుల్లోనే పడిపోయింది. అండ్ ఇంకొకటి, వెహికల్ రోడ్డు గతుకుల వల్ల మనం స్లో అయినప్పుడు రాత్రి టైంలో ఇది ఇంకొంచెం డేంజరస్గా మారుతుంది అని చెప్పడానికి, ఎవరైతే అబ్బాయి కెమెరామెన్ని కొట్టి వాళ్ళ వస్తువులు లాక్కొని అతన్ని చాలా తీవ్రంగా కొట్టి అతన్ని డ్యామేజ్ చేసారు. సో అట్లాంటి వాటికి కూడా దారి తీస్తుంది. సో చాలా అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఇట్లాంటి వాటికి దారి తీయడానికి ఈ రూట్ కాస్త ఇప్పుడు రిపేర్ల కారణంగా కొంచెం డేంజర్గా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి, అదుపు తప్పి ఆ వెహికల్ ఇలా రావడం వల్ల ఇది గుచ్చుకుంది అంటే మనిషి పరిస్థితి చాలా దారుణం అండి. చూడండి, అక్కడి నుంచి నేను మనిషి లోతు కంటే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంది, వచ్చి అక్కడ పిల్లర్కి గుద్దుకున్న, ఇట్లాంటి వాటికి మనిషి చిక్కుకున్న చాలా కష్టం. ఇప్పుడు జంప్ చేసి వచ్చినప్పుడు అది మీద నుంచి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి బోర్లోనే పడిపోతాడు. సో పడిపోయినప్పుడు ఇట్లాంటివి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ ఇది ఫారెస్ట్ ఏరియా, మనం ఏం చేయలేము, అట్లాంటివి ఉంటాయి, మనమే జాగ్రత్తగా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా వాహనాలు నడపండి, సేఫ్గా ఇంటికి చేరండి. మా సుమన్ టీవీ నుంచి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు హ్యాపీగా జర్నీ చేసుకొని మీ గమ్యస్థానాలకు చేరి మీ కుటుంబంతో, మీ సభ్యులతో, మీ పిల్లలతో ఆనందంగా ఉండాలి.